శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, నామ మహిమలో ఏ నామం మాకు ప్రసాదిస్తారు వరంగా? ఈ నామ మహిమలులో మనము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, ఈ నామం కూడా అద్భుతమైన నామం అండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణపూర మనోహర మొత్తం ఒకసారి చదివేయచ్చు అంటారా? 16 అక్షరాల నామం ఒకేసారి చదవాలి. మనం ఇది కూడా వివరంగా చెప్పాలి, ఎందుకంటే లలిత సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఏ సంశయం రాకుండా వాళ్ళు అనర్గళంగా హాయిగా చదువుకునేట్టుగా ఉండాలి. అవును, ఈ తప్పులు ఏదైనా చదువుతున్నామా, ఇక్కడ ఆపాలా అక్కడ ఆపాలన్న సంశయం లేకుండా. మనం 2 in 1 అనుకున్నాం కదండి. నామ మహిమ, ఆ శ్లోక నామ మహిమ, ఉచ్చారణ, దాని యొక్క అర్థము 3 చెప్పుకుందాం. చాలా సంతోషం అండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఓకే అండి. అయితే అమ్మవారి అంగాంగ వర్ణనం చెప్పుకుంటూ వస్తున్నాం మనం. నుదురు భాగం అయింది, నేత్రాలైనాయి, ముక్కు అయింది. ఇప్పుడు పక్కనున్న చెవుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, తర్వాత అధరాల దగ్గరికి వస్తారు. అయితే ఆవిడ కర్ణాలు ఎలా ఉన్నాయి అంటే అద్భుతమైనటువంటి కదంబ మంజరీ క్లుప్త, కదంబ పుష్పాలని ఆవిడ చెవులకి ధరించి ఉందట. కదంబ పుష్పాలు, కదంబ వనవాసిని కదా ఆవిడ. అవునండి. ఆ కదంబ పుష్పాలంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని అది కల్పవృక్షాల్లో ఒకటి కదా కదంబ వృక్షం, దాని పువ్వులనే ఆవిడ ఆభరణంగా ధరించింది. ఆవిడ ప్రకృతి మాత కదండి. అందుకని కదంబ మంజరి అంటే లోలాకు లాగా ఆ పుష్పం కూడా రౌండ్ గా ఉంటుంది. దాని మీద ఇంకోటి మొలకలు. కదంబ మంజరి క్లుప్త అంటే మంజరి అంటే గుత్తులుగా ఉన్న అది గుత్తిగానే ఉంటుంది. కానీ గుత్తులుగా ఉన్న కదంబ మంజరి పుష్పాలని ఆవిడ కర్ణపూర మనోహర, ఆవిడ యొక్క చెవులకి ధరించి మనోహరంగా కనిపిస్తూ ఉంటాడు. గుత్తు పెట్టేసి గుత్తులు. ఇప్పుడు మనకి ముకుంద అదేంటి మన మూక పంచసతిలో కూడా అది గుత్తులుగా కాశ్మీర పూల గుత్తులనే ఆవిడ ధరించిందని ఉంటుంది. కాశ్మీర పువ్వుల గుత్తులలో ఉన్నటువంటి సౌకుమార్యం ఆవిడ అంగాంగంలో చక్కగా ప్రకాశిస్తోందని వస్తుంది మనకి. అది కూడా మనం త్వరలో చెప్పుకోబోతున్నాం. పువ్వులతో స్త్రీల యొక్క సౌందర్యాన్ని చెప్పడం అనేది కవుల లక్షణం. అయితే ఇక్కడ ఈ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబ పుష్పముల యొక్క గుత్తులని అమ్మవారు చెవులకి ఆభరణంగా ధరించింది. దీన్ని చూసే కాళిదాసు శకుంతల కావ్యంలో కూడా రాస్తాడు. అభిజ్ఞాన శాకుంతలంలో అక్కడ శకుంతల అక్కడ దొరికేటువంటి పుష్పాలనే ఆవిడ చెవులకు ఆభరణాలుగా ధరిస్తుంది. అంటే పూర్వకాలము ప్రకృతితో మమేకమైపోయేవారు ఆ వాటినే ఆభరణాలుగా ధరించేవారు, వాటినే ఆహారంగా కూడా స్వీకరించేవారు. పూలల్లో ఉండే తేనె, చెట్లల్లో ఉండే పళ్ళు, భూమిలో ఉండే దుంపలు, ఇవే ఆహారం. తర్వాత ఆభరణాలు ఏంటి? చెట్ల యొక్క పువ్వులు, లతలు, తీగలు, ఇవే. అది ప్రకృతితో లీనమైపోవడం. మా అమ్మవారు ప్రకృతి చేయని మహా కదా. అవునవును, లక్ష్మీదేవి మమేకమైపోతారు. ఈవిడు కూడా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, ఆ చెవుల ఆభరణాలు చక్కగా ధరించి ఉండి వాడు చాలా మనోహరంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ నామం చెప్పడంతో కర్ణం యొక్క దోషాలన్నీ కూడా చెవుపోటు కానీ, చెవిలో కురిపేసి చీము కారటం కానీ. అవునండి, కొందరికి ఎప్పుడు చెవిపోటు చీము కారుతుందంట ఉంటారు. కొంతమందికి చిన్న వయసులోనే వినికిడి దోషం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఇవి పెట్టుకోవడం ఎక్కువ అయిపోయింది కదా. అవునండి, చెవులకి అందరూ పుట్టలో పాలు కూడా పోసేవాళ్ళు అండి. పూర్వకాలం నాగేంద్ర పుట్ట మన తీసి చెవులకి పెట్టేవాళ్ళు, పుట్ట బంగారం అనేసి. అది నా దేవతా పరంగా. ఇక్కడ ఏంటంటే పుష్ప విశేషం. ఇక్కడ పుష్ప విశేషం అంటే కదంబం యొక్క పుష్పం యొక్క విశేషం ఏంటంటే చెవుల్లో ఉన్న దోషాలు ఉంటే అరిచేస్తుంది ఆ పుష్పం.
చెవిలో ఏమైనా అంటే వినికిడి దోషం ఉండొచ్చు, లేకపోతే లోపల రంధ్రం పడి కొంతమందికి చీము గారుతూ ఉంటుంది, అవునండి, అది ఉండొచ్చు. కొంతమందికి చెప్పుడు పోటు వస్తుంటుంది, చెవు పోటు, అవునవును, అదొకటి ఉండొచ్చు. ముఖ్యంగా వినికిడి లోపాలు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తున్నాయండి. అందుకని ఇయర్ మిషన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు అమ్మకాలు. అందుకని చెవులకి సంబంధించిన దోషాలు ఏమన్నా పోవాలి అంటే ఈ నామాన్ని పారాయణ చేయాలి. ఈవిడ ఈ పువ్వులే ఎందుకు ధరించింది, చాలా పువ్వులు ఉన్నాయి కదా అంటే, ఈ కదంబ పుష్పాలలో ఉండేటువంటి వేల కొద్దీ ఉండేటువంటి కేసరాలు అంటారు, మధ్యలో బోల్డ్ కేసరాలు, వాటిల్లో చెవుల్లో ఉండేటువంటి దోషము హరించే గుణం ఉంది. ఓ అంటే పుష్పాలను అసలు తలలో ఎందుకు ధరిస్తారంటే తలలో వేడినంతా హరించేందుకు, తలలో వేడిని హరించేందుకు. రాజులు కూడా పుష్పాలు ధరించేవారండి ఇదివరకు. రాజులు మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకొని పువ్వులను ధరించేవారు. ఎందుకంటే రాజ్యాల నేల అంటే తలంతా పగిలిపోతూ ఉంటుంది. ఆ రాజ్యాంగం, ఆ యంత్రాలు, ఆ రాజ్యంలో ఉండేటువంటి అనేక విషయాలతో ఈ మహామంత్రి ఏదో వచ్చి చెప్తూ ఉంటాడు, మన నిర్ణయం తీసుకోవాలి మహారాజు. మరి ఇప్పటి మినిస్టర్స్ లాగా వాళ్ళకి కూడా తల పగిలిపోతూ ఉండేది పూర్వం రాజులకి. ఎవరు దండయాత్రకు వస్తారో తెలియదు. ఒకడు హరుడు వచ్చాడంటే వాడు విప్పి చదివాడంటే ఏ రాజు దండయాత్రకు వచ్చాడో దాని మీద ఉంటుంది. ఈ టెలికమ్యూనికేషన్స్ అప్పుడు వాళ్ళు ఉపయోగించలేదు కదా. అందుకని ఆ రాజులకు ఉండేటువంటి శిరోవేదనని పూర్తిగా తొలగించడానికి పుష్పాలు వాళ్ళు కూడా ధరించేవారు. పూర్తిగా తొలగిస్తానికి చల్లదనం, పుష్పాలు ధరిస్తే చల్లదనం. తలలోనే ఎందుకు పూలు పెట్టుకోవాలి అంటే తలలో ఎక్కువ వేడి ఉంటుంది. తర్వాత శరీర తాపం తగ్గించడానికి, అంటే అది శృంగార రసంలోకి వెళ్తుంది అనుకోండి, పుష్పాలు ధరించేవారు. మెళ్ళలో వేసుకోవడానికి, చేతులకి కట్టుకోవటం అలా ధరించేవారు. అయితే తలలో పువ్వులు పెట్టుకోవడం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకంటే తలలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి, శిరోభారాన్ని తగ్గించడానికి. ఈ రకంగా కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ అంటే కదంబ పూలు అంటే కొంతమంది కడిమి పూలు అని కూడా చెప్తున్నారు. కడిమి చెట్టు అంటారు తెలుగులో. సో కదంబ వనవాసిని అని వచ్చింది కనుక కదంబ వృక్షాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా చోట్ల పెడుతున్నారు, బాగా ఎక్కువైనాయి ఇప్పుడు. ఆ కదంబ వృక్షం చుట్టూతానండి తిరుగుతూ లలితా శాస్త్రం చదువుకుంటే తిరుగులేనటువంటి ఆయురారోగ్య సౌభాగ్యాలు, ఇల్లంతా లక్ష్మీదేవితో కళకళలాడిపోతూ ఉంటుంది. కదంబ వృక్షాన్ని దొడ్లో వేసుకొని దాని చుట్టూ తిరుగుతూ లలితా శాస్త్రం చదివినవాడు ధన్యుడండి. ఎందుకంటే ఇప్పుడుండే అపార్ట్మెంట్ కల్చర్లో చెట్టు ఎక్కడ వేస్తారు, ఎక్కడ తిరుగుతారు. కాకపోతే నేను ఒకటి గమనించా, కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో గార్డెనింగ్ మెయింటైన్ చేస్తారు కనుక అక్కడ పారిజాత వృక్షము, కదంబ వృక్షము, కాస్త 4 మామిడి చెట్లు, రావి చెట్టు ఇట్లా వేస్తున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో. ముఖ్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో గార్డెనింగ్ చాలా వదిలేస్తున్నారు కనుక కొంతమంది విశేషంగా కాస్త మన నందివర్ధనం చెట్లు ఒకటి, నందివర్ధనం పూలుగా కళ్ళ మీద పెట్టుకుంటే వేడినంత తగ్గిపోద్ది అంటారు. సో ఇటువంటి మానవ శరీర నిర్మాణానికి పనికొచ్చేటువంటి ఔషధ విశేషాలుగా చెట్లను నాటుతున్నారు. ఇప్పుడు వచ్చింది ఆ కల్చర్ కొంచెం. అవునండి. సో ఈ కదంబ వృక్షాలను కూడా నేను ఈ ఫ్లాట్స్లో ఉన్నప్పటికీ కూడా మన దొడ్డ పెంచలేంగా కదంబ వృక్షాన్ని పెంచుతున్నారనుకోండి, అది కూడా. కానీ ఆ పెంచుకోలేని వాళ్ళకి చక్కగా భూమిలో పాతినటువంటి వృక్షం ఉంటే దాని చుట్టూతో ప్రదక్షిణం చేస్తూ లలితా సహస్రం చదువుకుంటే ఆ వ్యక్తికి తిరుగులేదండి జీవితంలో. అంత అద్భుతంగా జీవితంలో సుఖ సంతోషాలకి, భోగభాగ్యాలకి, ఆయురారోగ్య ఐశ్వర్యాలకి కొదవ లేకుండా జీవితాంతం గడిపేస్తాడు. చాలా అదృష్టవంతులండి. శ్రీమాత్రే తేలిగ్గా ఇస్తుంది వరాలు. శ్రీమాత్రే నమః. మన సదాశివ కుటుంబంలో లక్కీ డ్రా రూపంలో అమ్మవారు ఎవరింటికి వెళ్తున్నారో తెలియజేయండి. తప్పకుండా శ్రీలక్ష్మి గారు. సదాశివ కుటుంబ సభ్యులందరికీ కూడా రాబోయేటువంటి హోలీ పండగ శుభాకాంక్షలు చెబుతూ మనం చక్కగా లాటరీలో అన్నీ కలిపి చూసుకుందాము. ఎవరిని వరిస్తుందో చూద్దాం. ఆహా, అద్భుతమైన పేరండి ఈవిడిది, చంద్రకళ కడప. కళలన్నీ చంద్రకళ గారి దగ్గరే చంద్రకళ గారు మీరు చాలా అదృష్టవంతులు. త్వరలో యాజమాన్యం వారు మీకు ఈ పుస్తకాన్ని అందజేస్తారు. మా యొక్క విన్నపం ప్రతిసారి మేము రిపీట్ చేసి చెప్తున్నాము, పుస్తకం అందుకున్న సంతోషంలో వీడియో విషయం మర్చిపోకండి. వీడియో తీసి మాకు పంపిస్తే మీరు అందుకున్న సంతోషం మేము కూడా పంచుకోగలుగుతాం. సో మీ ఆనందాన్ని మాతో కూడా మీరు పంచుకోవాలి కనుక మీరు వెంటనే ఒక వీడియో తీసి, చంద్రకళ గారే కాదు
పుస్తకం ఎవరెవరు పుస్తకం అందుకున్నారో వారందరూ కూడా వీడియోతో మీ ఆనందాన్ని మాకు కూడా పంచితే మేము కూడా మీతో పాటు ఆనందిస్తామండి. దయచేసి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, కష్టపడి పుస్తకాలు పోస్ట్ చేస్తే అందినట్టు కూడా ఎవరు సమాచారం ఇవ్వటల్లా. దీంతో మాకు కొంచెం సమాచారం లేకపోవడంతో విషయం కష్టమైపోతుంది. అందుకని మాతో సహకరించాలని కోరుకుంటూ, మీరందరూ పుస్తకం అందుకున్న వెంటనే మాకు తప్పనిసరిగా వీడియో రూపంలో పంపించండి. వెంటనే ఫోన్ చేసి చెప్పండి, మేము వీడియో పంపిస్తాము, మాకు అందింది పుస్తకం అని వెంటనే తెలియజేయండి. చంద్రకళ గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం పంపిస్తారు. మీరు చిన్న వీడియో తీసి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పంపించారు అని మాకు ఒక చిన్న వీడియో పంపించండి. శ్రీమాత్రే నమః.